శిక్ష, తెలుగులో శిక్ష అంటాం దీన్ని, ఇంగ్లీష్లో దీన్ని ఫొనెటిక్స్. హౌ టు ప్రొనౌన్స్ ఏ వర్డ్, ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది. రెండోది నిరుక్త, దీన్నే ఎటిమాలజీ అంటారు. ఎటిమాలజీ ద ఆరిజిన్ ఆఫ్ వర్డ్, ఆ వర్డ్ ఎలా పుట్టిందని, ఒక పదానికి సంబంధించిన పుట్టుక గురించి చెప్పిద్ది అనమాట. దట్ ఈజ్ ఎటిమాలజీ, నిరుక్త. థర్డ్ వన్ ఛందస్సు, స్కూల్లో వినుంటారు దీన్ని, సవర్ణమయమం అసదసతగా ఉన్నాయి కదా అవి. దీన్నే మెట్రిక్స్ అంటామన్నమాట. ఏమంటారు అది? 4 జ్యోతిష్యం, జ్యోతిష్యం మన వేణుస్వామి చెప్తాడు కదా, అది అస్ట్రాలజీ. అస్ట్రాలజీ. 6 కల్ప, కల్ప. ఇందులో దేని గురించి ఉంటుందంటే సూత్రాస్ గురించి ఉంటుంది. గృహ సూత్ర అంటాం, ఒక 3 సూత్రాలు ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. కానీ యజ్ఞాల గురించి, యాగాల గురించి ఎక్కువగా దేంట్లో ప్రస్తావించదంటే కల్పాలో ప్రస్తావిస్తారనమాట. రైట్. రిచువల్స్, రిచువల్స్ గురించి. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ వేదాంగాస్. ఈ 6 ఏమని పిలుస్తామంటే వేదాంగాలు అంటాం.